సనత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनीताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतिता पावन श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. पिता गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ మాతాజీ సార్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మనం ఈ రోజు 7th చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. 7th చాప్టర్ నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతుంది? విజ్ఞాన యోగం మాతాజీ. విజ్ఞాన యోగం మాతాజీ. జ్ఞాన విజ్ఞాన యోగ. కానీ మనకి ఇప్పటి వరకు చెప్పిన 6 చాప్టర్స్ లో మనకి కర్మయోగ గురించి చెప్పారనమాట కృష్ణ. కర్మయోగ గురించి చెప్పారు. ఇప్పటి నుంచి మనకి 7th నుంచి 12th చాప్టర్ వరకు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనకి భక్తి యోగ గురించి చెప్తారనమాట కృష్ణ. ఇంకా మనకి 13 నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞాన యోగ చెప్తారు. మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, మనకి భగవద్గీత 18 అధ్యాయాలు 3 భాగాలుగా విభజించారు. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగ, నెక్స్ట్ 6 అధ్యాయాలు భక్తి యోగ, నెక్స్ట్ 6 అధ్యాయాలు జ్ఞాన యోగ అనమాట. సో మనం ఇప్పుడు భక్తి యోగ సెక్షన్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో కృష్ణ ఏం చెప్తున్నారు మనకి 6th చాప్టర్ ఎండింగ్ లో ఏం చెప్పారు? అన్ని యోగాల కన్నా భక్తి యోగము మంచిది అని చెప్పి చెప్తున్నాడు మాతాజీ. అన్ని యోగాల కన్నా భక్తి యోగాన్ని మంచిదని చెప్పారు. అన్ని యోగులలోకి భక్తి యోగి గొప్ప వాళ్ళని చెప్పారనమాట. అంటే కృష్ణ మనకి ఏం చెప్పారంటే ఫస్ట్ మనకి మైండ్ కంట్రోల్ గురించి చెప్పారనమాట. మైండ్ కంట్రోల్ అంటే మనకి మైండ్ కంట్రోల్లో ఉంటే మనకి ఫ్రెండ్ అవుతుంది, కంట్రోల్లో లేకపోతే మనకి శత్రువు అవుతుంది అని చెప్పారు. గుర్తుందా అందరికి? అవును మాతాజీ.
కంట్రోల్డ్ మైండ్ మనకి స్నేహితుడు లాగా ఉంటుంది. అన్కంట్రోల్డ్ మైండ్ మనం కంట్రోల్ చేసుకోలేకపోతే, నియంత్రణ లేకపోతే మనకి శత్రువు అవుతుంది అనమాట. అంటే యోగి అనే వాళ్ళకి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే మైండ్ కంట్రోల్ చేసుకోవడం అనమాట. ఆ మైండ్ కంట్రోల్ ఎలా చేసుకుంటారు? ఈ యోగి అనే వాళ్ళు ఏ యోగి అయినా అవ్వచ్చు, కర్మయోగి అవ్వచ్చు, జ్ఞానయోగి అవ్వచ్చు, ధ్యాన యోగి అవ్వచ్చు, అష్టాంగ యోగి అవ్వచ్చు. కానీ వాళ్ళకి అందరికీ ఉండాల్సిన ఒక ఆ, ఒక అర్హత ఏంటంటే మైండ్ కంట్రోల్ చేసుకోవడం అనమాట, మనస్సుని నియంత్రించుకోవడం అనమాట. కృష్ణ ఏం చెప్పారు, అష్టాంగ యోగా ప్రాసెస్ గురించి కూడా చెప్పారు కదా. ఇది మనకి పురాతనంగా వస్తున్న యోగా ప్రాసెస్ ఎప్పటి నుంచో వస్తుంది మనకి. అది ఎందుకు చేస్తారంటే బాడీని, మైండ్ని, శ్వాసని, అంటే శరీరాన్ని, మనస్సుని, శ్వాసని, ఈ మూడింటిని కంట్రోల్ చేసి, వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేస్తారు దాన్ని, మూడింటిని ఎందుకు కంట్రోల్ చేస్తారు? భగవంతుడు అవన్నీ భగవంతుడితోటి కంట్రోల్ అనుసంధానం. చేస్తే మైండ్ కంట్రోల్ అవుతుంది. బాడీ, మైండ్, శ్వాస, అంటే శరీరం, మనసు, శ్వాస మూడు కంట్రోల్ చేస్తారు అష్టాంగ యోగ ప్రాసెస్ లో. ఎందుకు చేస్తారు వాళ్ళు? మనసుని కంట్రోల్ చేసినప్పుడు భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. హరి బోల్ మాతాజీ. అయితే పరమాత్మ రియలైజేషన్ అంటే వాళ్ళు మన హృదయంలో ఉన్న పరమాత్మని రియలైజ్ అవ్వడానికి, పరమాత్మ మీద మెడిటేషన్ చేయడం కోసం ఇవన్నీ చేస్తారనమాట. అయితే కృష్ణ మనకి క్లియర్ గా చెప్పారు, కలియుగంలో ఈ అష్టాంగ యోగ ప్రాసెస్ చాలా చాలా కష్టమని మనకి ప్రభుపాదుల వారు కూడా అన్ని శ్లోకాల్లో మనకి చెప్పారు. ఎందుకంటే మన మైండ్స్ అంత కంట్రోల్ చేసుకోలేం మనం. మన బాడీ, మన మైండ్, మన శ్వాస మూడు అన్ని అంత కఠినంగా కంట్రోల్ చేసుకోలేము. ఎందుకంటే మన కలియుగంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, మనకి అనుకూలంగా వాతావరణం ఉండదు. కాబట్టి మనం వెళ్ళిపోయి ఎక్కడో ఫారెస్ట్ లో, సెక్లూడెడ్ ప్లేస్ లో, ఎవరు లేని చోట ధ్యానం చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి కృష్ణ ఏం చెప్తున్నారంటే మనకి భక్తి యోగానే బెస్ట్ ప్రాసెస్ అని చెప్తున్నారు అనమాట. ఇంకా కృష్ణ అర్జునుడు మళ్ళా అడుగుతారు కదా, సక్సెస్ఫుల్ యోగి, అన్సక్సెస్ఫుల్ యోగి, ఒకవేళ కొంత కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు పడిపోతే గనక వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతారు అనమాట అర్జునుడు. ఇప్పుడు కృష్ణ చెప్తారనమాట, దానివల్ల నష్టమేమి ఉండదు. ఎందుకంటే ఆధ్యాత్మికమైన మార్గంలో మనం ఏది చేసినా సరే అది మళ్ళా ఎక్కడి నుంచి అయితే ఆపేసామో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ జన్మ తీసుకున్న తర్వాత కూడా ఏది చేసినా నష్టం అనేది ఏది ఉండదని చెప్తారనమాట. ఆధ్యాత్మికంగా ఏ చిన్నది చేసినా కూడా నష్టం ఉండదని కృష్ణ చెప్తారు. ఇంకా కాకపోతే మెటీరియల్ గా, భౌతికంగా మనం ఏం చేసినా అది మళ్ళా మన వెనకాల వస్తుందని గ్యారంటీ ఏం లేదనమాట. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఒక సైంటిస్ట్ ఉంటారు, శాస్త్రవేత్త 20 సంవత్సరాలు చక్కగా మంచి ఆ, పరిశోధన చేస్తారు. మొత్తం అయిపోతుంది, ఒక 10% రిమైనింగ్ ఉంటుంది. కాకపోతే ఆయన చనిపోతారనమాట, బాడీ వదిలేస్తారు. కానీ నెక్స్ట్ జన్మలో ఆయన ఆ 20 సంవత్సరాలు చేసింది మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయరు, అది భౌతికంగా కాబట్టి. కాకపోతే మరి స్పిరిచువల్ గా అంటే మనం ఆధ్యాత్మికంగా ఒక చిన్న పని చేసినా సరే ఆ చిన్న పని ఎక్కడి నుంచి అయితే వదిలేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. అలాంటి మన చేసిన శ్రమ అనేది వృధా అవ్వదు. ఆధ్యాత్మికంగా మనం ఏది చేసినా అది వృధా అవ్వదు, అది నష్టం అవ్వదని కృష్ణ క్లియర్ గా చెప్పారనమాట. సో అయితే కృష్ణ మనకి 6th చాప్టర్ ఎండింగ్ లో అన్ని యోగుల్లోకి గొప్ప యోగి ఎవరు, అన్ని యోగాల్లోకి గొప్ప యోగా ఏంటి అనేది చెప్పారనమాట. అంటే యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః అని క్లియర్ గా చెప్పారు మనకి. అంటే అన్ని యోగిల్లోకి నా మీద ఎవరైతే శ్రద్ధతో భజన చేస్తారో వాళ్ళే యుక్తతమో మతః అని చెప్పారనమాట. వాళ్ళే గొప్ప యోగి, అదే గొప్ప యోగా అని చెప్పారనమాట. అంటే కృష్ణ 6th చాప్టర్ ఎండింగ్ లో డివోషనల్ సర్వీస్ ని గ్లోరిఫై చేశారనమాట. అంటే భక్తి యోగాని గ్లోరిఫై చేశారు. ఇంకా అందుకని మనకి ఇప్పుడు భక్తి యోగా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, అది కనెక్షన్. 6 చాప్టర్స్ లో మనకి ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానం గురించి చెప్పారు, కర్మయోగా గురించి చెప్పారు. కానీ కర్మయోగా ఎండింగ్ లో ఏం చెప్పారంటే భక్తి యోగానే అన్నిటికన్నా గొప్పది అని చెప్పారు. అందుకని ఇప్పుడు మనకి 7th చాప్టర్ నుంచి భక్తి యోగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఈ చాప్టర్ లో కృష్ణ మనకి డివోషన్ అంటే భక్తి గురించి ఎక్కువ డీటెయిల్ గా చెప్తారనమాట. ఇంకా ఆయన గురించి కూడా చెప్తారనమాట. సో భక్తి అనేది ఎవరి మీద చేయాలి, ఎవరి కోసం చేయాలి? భగవంతుడి కోసం, కృష్ణ భగవంతుడి కోసం చేయాలి. భగవంతుడి సో కోసం. భగవంతుడి కోసం భక్తి చేయాలంటే మనకి ఆయన గురించి తెలియాలా? అవసరం లేదు. తెలియాలి మాతాజీ.
తెలియాలి కదా, కృష్ణ గురించి తెలియాలి. సో తెలియాలంటే మనం ఏం చేయాలి? సాధన చేయాలి, భక్తి శ్రవణం చేయాలి. చేయాలి, కీర్తనం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, డేటి వర్షిప్ చేయాలి. భగ భగవంతుని గురించిన భక్తియుక్త సేవ తెలుసుకోవాలి. చేయాలన్నమాట. సో 7th చాప్టర్ లో కృష్ణ భక్తి యోగా గురించి డీటెయిల్ గా చెప్తారనమాట. కర్మయోగ సెక్షన్ లో కృష్ణ ఆత్మజ్ఞానం గురించి చెప్తారు. ఆత్మ మనకి భౌతికం కాదు, ఆత్మ టెంపరీ కాదు, మన శరీరం లాగా అది టెంపరీగా ఉండదు, అది ఎటర్నల్ పర్మనెంట్ గా ఉంటుంది, ఇవన్నీ చెప్తారు కదా. ఎలా అయితే డిఫరెంట్ యోగాస్ ద్వారా మనం ఏం చేస్తాం, భగవంతుడి కనెక్ట్ అవుతాం. యోగా అంటే కనెక్టింగ్ విత్ గాడ్ కదా. సో కనెక్షన్ అనేది మనం ఎలా పెట్టుకుంటాం అనేది అది మన ఇష్టం అనమాట. ఈ భక్తి యోగాతో చేస్తామా, లేకపోతే కర్మయోగాతో చేస్తామా, లేకపోతే జ్ఞాన యోగాతో చేస్తామా, ధ్యాన యోగాతో చేస్తామా, ఏది చేసినా సరే కనెక్టింగ్ విత్ గాడ్ అన్నమాట. అంటే మనం స్పిరిట్ సోల్ కాబట్టి, మనం ఆత్మలు కాబట్టి మనం ఏం చేయాలి, మనం భగవంతునితో కనెక్ట్ అవ్వాలన్నమాట. భగవంతునితో కనెక్ట్ అయ్యే ప్రాసెస్ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం భగవద్గీత క్లాస్కి అటెండ్ అవ్వాలంటే, మనం భగవద్గీత క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే ఏం చేస్తాం, లింక్ మీద క్లిక్ చేస్తాం కదా, ఆన్లైన్ కాబట్టి. అవును మాత. అవును. సో అలానే మనం అవును ఇప్పుడు మాత. మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఆత్మకి సంబంధించిన పని చేయాలి కదా. సో ఆత్మకు సంబంధించిన పని ఏంటి, మనం భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం అన్నమాట. అది మన స్వధర్మం అన్నమాట. సో దాన్ని ఎలా మనం భగవంతుని లింక్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం భక్తి యోగా అంటే మనం మిగతావన్నీ చేసినట్టే. యోగా అంటే లింకింగ్ అవర్ కాన్షియస్నెస్ టు సుప్రీం లార్డ్ కృష్ణ అన్నమాట. మన కాన్షియస్నెస్, మన చేతనాన్ని భగవంతునితో అనుసంధానం చేయడమే యోగా అనే ప్రాసెస్ అన్నమాట. అది ఏ యాక్టివిటీ అయిన అంటే మనం చేసే పనితో మనం లింక్ చేసుకుంటే అది కర్మయోగా అవుతుంది. మనం మనం నాలెడ్జ్ తో అంటే జ్ఞానంతో లింక్ చేసుకుంటే అది జ్ఞానయోగా అవుతుంది. అది మెడిటేషన్ తో లింక్ చేసుకుంటే, ధ్యానంతో లింక్ చేసుకుంటే అది ధ్యాన యోగా అవుతుంది. కానీ ప్రేమతో అది లింక్ చేస్తే గనుక భక్తి యోగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం భక్తి యోగా అనేది ప్రేమతో చేస్తాము, దాంట్లో యాక్టివిటీ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ధ్యానం కూడా ఉంటుంది అనమాట. అంటే మనం కర్మ చేస్తాము, భగవంతుని గురించిన జ్ఞానం కూడా తెలుసుకుంటాము, ఇంకా మనం జపం కూడా చేస్తాం కదా. మెడిటేషన్. సో సో అవన్నీ మూడు మూడు కూడా భక్తి యోగాలో ఉంటాయి అన్నమాట. అంటే భక్తి యోగా చేస్తున్నారంటే మిగతా అన్ని యోగాలు చేస్తున్నట్టే లెక్క అన్నమాట, అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి. కానీ భక్తి యోగానే అన్నిటికన్నా గొప్పది అని కృష్ణ మనకి 6th చాప్టర్ లో చెప్పారు. ఇప్పుడు 7th చాప్టర్ లో మనకి ఫస్ట్ 3 శ్లోకాస్, ఈ 7th చాప్టర్ 5 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు అనమాట. ఐదు సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ 3 శ్లోకాల్లో కృష్ణ ఏం చెప్తారంటే ఆయన గురించి చెప్తారనమాట. సో భక్తి గురించి వివరించే ముందు కృష్ణ ఆయన గురించిన నాలెడ్జ్ చెప్తారనమాట. ఆయన ఎవరు, ఆయన శక్తులు ఏంటి, అవన్నీ చెప్తారనమాట. అంటే కృష్ణ చెప్తారనమాట. దాని తర్వాత సెకండ్ సెక్షన్ లో, రెండవ సెక్షన్ లో ఏం చెప్తారంటే కృష్ణ ఎనర్జీస్ గురించి చెప్తారనమాట. ఆయనకి 2 రకాల ఎనర్జీస్ ఉంటాయి కదా, భౌతికమైనది, ఆధ్యాత్మికమైనది, 2 రకాల శక్తులు ఉంటాయి అన్నమాట. ఆ 2 శక్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మిడిల్ మార్జినల్ పొటెన్సీ అని కూడా ఉంటుంది, అంటే తటస్థ శక్తి కూడా ఉంటుంది. తటస్థ శక్తి అంటే ఆత్మలన్నీ ఆ తటస్థ శక్తి కిందకు వస్తాయి. అంటే వాళ్ళు భౌతికంగా వెళ్ళాలనుకుంటే ప్రకృతితో అనుసంధానించుకుంటే వాళ్ళు భౌతికమైన శక్తిలో ఉండిపోతారు. ఆధ్యాత్మికమైన శక్తితో అనుసంధానించుకుంటే వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారని చెప్తారనమాట. ఇంకా థర్డ్ సెక్షన్ లో ఏం చెప్తారంటే కృష్ణ ఎవరెవరు ఆయనకి సరెండర్ అవుతారు, ఎవరెవరు ఆయనకి సరెండర్ అవరు అని చెప్తారనమాట. అంటే 4 రకాల మనుషులు భగవంతునికి శరణాగతి అవుతారంట. ఆ 4 రకాల మనుషులు శరణాగతి అవరంట, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకా 4వ సెక్షన్ లో ఏం చేస్తారంటే దే కొంతమంది దేవీ దేవతల వర్షిప్ చేస్తూ ఉంటారు కదా, డెమీ గాడ్ వర్షిప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎందుకు డెమిగాడ్ వర్షిప్ చేస్తారు, అన్య దేవత వర్షిప్ అనేది ఎందుకు చేస్తారు అనేది చెప్తారనమాట. ఫైనల్ గా ఏం చెప్తారంటే కృష్ణ 5వ సెక్షన్ లో, ఈ చాప్టర్ లో మనం ఎలా ఈ మోహం నుంచి భక్తి మార్గంలోకి ఎలా వెళ్ళాలి, అంటే ఇప్పుడు మనం బాడీ అనుకోవటం అనేది మోహం అన్నమాట. ఆ డిల్యూషన్ నుంచి మనం డివోషన్ కి అంటే భక్తికి ఎలా వెళ్ళాలి అనేది చెప్తారనమాట. ఈ 5 సెక్షన్స్ మనకి చెప్తారు. మనం ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ అనేది బిగించేద్దాము. ఫస్ట్ సెక్షన్ లో ఫస్ట్ శ్లోక డిస్కస్ చేసుకుందాము. స్క్రీన్ షేర్ చేస్తాను. క్లియర్ గానే ఉందా? ఉంది మాతాజీ. ఎస్ మాతాజీ.
ఫస్ట్ శ్లోక రిసైట్ చేసుకుందాం. రిసైట్ చేసుకోండి, డిస్కస్ చేసుకోండి. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच మయ్యాసక్తమనః పార్థ मय्यासक्तमनः पार्थ యోగం యుంజన్మదాశ్రయః योगं युञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం असंशयं समग्रं मां యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. यथा ज्ञास्यसि तच्छृणु. శ్రీభగవానువాచ श्रीभगवानुवाच మయ్యాసక్తమనః పార్థ मय्यासक्तमनः पार्थ యోగం యుంజన్మదాశ్రయః योगं युञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం असंशयं समग्रं मां యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. यथा ज्ञास्यसि तच्छृणु. శ్రీభగవానువాచ श्रीभगवानुवाच మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయः मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. संशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु. కమల కుమారి మాతాజీ మీరు రిసైట్ చేయండి శ్లోకం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండోపనం. श्रीभगवानुवाच मय्यासक्तमना पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. సరే. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. కళావతి మాతాజీ మీరు అనువాదం చదవండి. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, నా మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరగగలవో ఇప్పుడు వినము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు భాష్యం సగం చదవండి, సగం వేరే వాళ్ళు చదువుతారు. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. భగవద్గీత ఎందలి ఈ సప్తమాధ్యాయంలో కృష్ణ చైతన్య తత్వం సంపూర్ణంగా వివరింపబడినది. శ్రీకృష్ణుడు సర్వేశ్వర సంపన్నుడు, అట్టి ఐశ్వర్యములను అతడు ఎట్లు వ్యక్తం చేయనో ఇందులో వర్ణింపబడినది. అదేవిధంగా శ్రీకృష్ణుడు శరణ వేడినట్టు 4 రకాలైన అదృష్టవంతులను గూర్చి మరియు శ్రీకృష్ణుడు ఎందు శరణవేడినట్టి 4 రకములైన దురదృష్టవంతులను గూర్చి ఈ అధ్యాయంలో వివరింపబడినది. భగవద్గీత అందరి మొదటి 6 అధ్యాయంలో జీవుడు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మానుభూతి స్థితికి నిర్ధారించుకోగలవు అభౌతికమైన ఆత్మస్వరూపిగా వర్ణింపబడినది. శ్రీకృష్ణుని యందు స్థిరముగా మనస్సును కేంద్రీకరించుటే కృష్ణ చైతన్యం యోగములన్నింటి అందులో అత్యున్నతమైన యోగం మరియు 6వ శిరోణ సృష్టంగా తెలుపబడినది. అనగా శ్రీకృష్ణునిపై మనసును కేంద్రీకరించడం ద్వారానే మానవుడు పరతత్వమును సంపూర్ణంగా గ్రహింపగలుగును, కానీ ఇతర విధానముల ద్వారా కాదు. నిరాకార బ్రహ్మజ్యోతి లేక అంతర్యామైన పరమాత్మ అనుభూతి అన్నవి అసంపూర్ణమొకటి చేయది
పరతత్వపు సంపూర్ణ జ్ఞానం ఎన్నటికీ కాజాలదు. వాస్తవంలో అట్టి సంపూర్ణ శాస్త్రీయమైన జ్ఞానం శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణ చైతన్యవంతులకు సర్వం విదితమగును. మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యాన్ని ఎట్టి సందేహం లేకుండా శ్రీకృష్ణ శర్మ జ్ఞానం అని తెలుసుకోండి. ఏ వివిధములైన యోగ పద్ధతులు అట్టి కృష్ణ చైతన్య మార్గములకు సోపానములు వంటివి మాత్రమే. కనుక కృష్ణ చైతన్యం ప్రత్యక్షంగా నెలకొన్నవాడు అప్రయత్నముగానే బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానము పరిపూర్ణంగా పొందగలుగును. కృష్ణ చైతన్య యోగమును అభ్యసించడం ద్వారా మానవుడు సర్వమునగా పరతత్వములకు జీవులను భౌతిక ప్రకృతి వాని భిన్న తత్వముల వ్యక్తీకరణల గురించి పూర్తిగా ఎరగగలను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కల్పన మాతాజీ మిగతా చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణం. కనుకనే షష్టాధ్యాయపు చివరి శ్లోకమునందు చెప్పబడినట్లు ప్రతి ఒక్కరూ యోగాభ్యాసమును ఆరంభింపవలెను. శ్రీకృష్ణ భగవానుపై మనస్సును కేంద్రీకరించుట నవవిధములైన భక్తియుక్త సేవా సాధనల ద్వారానే సాధ్యమగును. వానిలో శ్రవణము మొదటిది మరియు ఎంతో ప్రధానమైనది. కనుకనే భగవానుడు అర్జునుడితో తచ్చును నా నుండి వినుము అని చెప్పాను. శ్రీకృష్ణుని కంటే గొప్ప ప్రామాణికుడు మరొకడుండరు. కనుక అతని ద్వారా శ్రవణము చేయు గొప్ప అవకాశము మానవుని పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతునిగా చేయగలదు. కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని నుండి గాని లేదా శ్రీకృష్ణుని శుద్ధ భక్తుని నుండి గాని తత్వమును అభ్యసించవలెను. అంతేకాకుండా లౌకిక పాండిత్యముచే గర్వించు అభక్తుని నుండి గాని డాంబికుని నుండి గాని ఎన్నడూనూ శ్రవణము చేయరాదు. దేవాది దేవుడు మరియు పరతత్వమును అగు శ్రీకృష్ణుని అవగాహన చేసుకునే విధానము శ్రీమద్ భాగవతమునందలి ప్రథమ స్కందపు ద్వితీయాధ్యాయపు శ్లోకమునందు ఇట్లు వర్ణించబడినది. శృణ్వత్వా స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ అందరం కీర్తన. రిసైట్ చేద్దాం మాతాజీ. ఈ శ్లోకాస్ చాలా ఇంపార్టెంట్. మనం అందరం రిసైట్ చేద్దాం, మిగతాది చదవదు కానీ నేను చెప్తాను, మీ అందరూ రిసైట్ చేయండి. శృణ్వతాం స్వకథా కృష్ణ శృణ్వతాం సదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థో హ్యభద్రాణి హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. విధునోతి సుహృత్సతాం. శృణ్వతాం స్వకథా కృష్ణ శృణ్వతాం స్వదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థో హ్యభద్రాణి హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. సుహృత్సతాం. నష్టప్రాయేష్వభద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భగవతి ఉత్తమ శ్లోకే భగవతి శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భవతి నైష్టికీ. నష్టప్రాయేష్వభద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భగవతి శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. నైష్టికీ. తదా రజస్తమో భావాః రజస్తమో భావాః కామలోభాదయశ్చ ఏ కామలోభాదయశ్చ చేతయేతైరాని విద్ధం స్థితం సత్వే ప్రసీదతి. తదా రజస్తమో భావాః కామలోభాదయశ్చ ఏ చేతయేతైరాని విద్ధం స్థితం సత్వే ప్రసీదతి.
చిత్తం చిత్తం సత్వే సత్వే ప్రసీదతి ప్రసీదతి ఏవం ప్రసన్న మనసో ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవద్భక్తియోగతః భగవత్తత్వవిజ్ఞానం భగవద్తత్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే. ముక్తసంగస్య జాయతే. ఏవం ప్రసన్న మనసో ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవద్భక్తియోగతః భగవత్తత్వవిజ్ఞానం భగవద్తత్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే. ముక్తసంగస్య జాయతే. విద్యతే హృదయగ్రంథిస్ విద్యతే హృదయగ్రంథిస్ ఛిద్యంతే సర్వసంశయాః ఛిద్యంతే సర్వసంశయాః క్షీయంతే చాస్య కర్మాణి క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. దృష్ట ఏవాత్మనీశ్వరే. విద్యతే హృదయగ్రంథిస్ విద్యతే హృదయగ్రంథిస్ ఛిద్యంతే సర్వసంశయాః ఛిద్యంతే సర్వసంశయాః క్షీయంతే చాస్య కర్మాణి క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. దృష్ట ఏవాత్మనీశ్వరే. కల్పన మాతాజీ మిగతా చదవండి. శ్రీకృష్ణుని గూర్చి వేద వాంగ్మయము నుండి శ్రవణము చేయుట లేదా ఆ భగవాను నుండి ఏ భగవద్గీతను ప్రత్యక్షంగా శ్రవణము చేయుటయే సరి అయిన పద్ధతి. అందరి హృదయములందును నివసించు శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణము చేసిన వానికి ఆప్త మిత్రునిగా వర్తించి నిత్య శ్రవణానురక్తుడైన అతనిని పవిత్రుని చేయును. ఈ విధముగా భక్తుడు తన నిగూఢముగానున్నట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును సహజముగానే వృద్ధి చేసుకొనగలడు. శ్రీమద్ భాగవతము నుండి మరియు భక్తుల నుండి శ్రీకృష్ణుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొలది భగవానుని భక్తియుక్త సేవయందు అతడు మరింత అధికముగా స్థిరత్వమును పొందగలడు. భక్తియుక్త సేవాభివృద్ధి ద్వారా అతను రజస్తమో గుణముల నుండి అజ్ఞానము నుండి విముక్తుడగును. ఆ విధముగా అతని కామము లోభము నశించగలవు. అట్టి కల్మషములు తొలగినంతనే భక్తుడు శుద్ధ తత్వమునందు స్థితుడై భక్తియుక్త సేవచే సంతృప్తుడై భగవత్ తత్వ విజ్ఞానమును పరిపూర్ణముగా అవగాహన చేసుకును. ఈ విధంగా భక్తి యోగ క్లిష్టమైన హృదయ గ్రంథిని ఛేదించి పరతత్వమైన దేవాది దేవుని అవగాహన చేసుకుని స్థితికి అసంశయం సమగ్రం అతనిని వెంటనే చేర్చగలదు. కనుకనే శ్రీకృష్ణుడి నుండి గాని కృష్ణ చైతన్యవంతుడైన కృష్ణ భక్తుల నుండి గాని శ్రవణము చేయుట ద్వారానే ఎవరైనను కృష్ణ సంబంధ విజ్ఞానమును అవగతము చేసుకొనగలడు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారు? శ్రీ భగవాను వాచ మయ్యాసక్త మనాహ పార్థ అంటున్నారు. అంటే మై ఆసక్త, నా గురించి ఆసక్తితో ఏం పెట్టాలి? మనస్సు పెట్టమంటున్నారు అనమాట. మనాహ పార్థ, ఓ పార్థ నా పట్ల మనసుని కేంద్రీకరించు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చేయమంటున్నారు? యోగం యుంజన్ అంటున్నారు. అంటే భక్తి యోగా చేయమని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చేయమంటున్నారు? మదాశ్రయ అంటే నా షెల్టర్ తీసుకోమని చెప్తున్నారు అనమాట. నన్ను ఆశ్రయించమని చెప్తున్నారు. ఇంకా మై ఆసక్త అంటే మన మైండ్ ని భగవంతుని మీద అటాచ్ చేయమని చెప్తున్నారు. మెటీరియల్ భౌతికమైన విషయాల గురించి డిటాచ్ అయిపోయి మన మనస్సుని భగవంతుని మీద అటాచ్ చేయమంటున్నారు. ఇంకా 2 విషయాలు చెప్తున్నారు. యోగం యుంజన్ అంటే భక్తి యోగా చేయమంటున్నారు. ఇంకా ఆయన షెల్టర్ తీసుకోమని చెప్తున్నారు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? అసంశయం సమగ్రమాం యథాజ్ఞాస్యసి తచ్చును అంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే యథాజ్ఞాస్యసి అంటే నా నువ్వు తెలుసుకుంటావు, నిజాన్ని తెలుసుకుంటావు అని చెప్తున్నారు.
ఎలా తెలుసుకుంటాం అని చెప్తున్నారు? సమగ్రం ఫుల్ గా పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకుంటాం అని చెప్తున్నారు. అది కూడా ఎలా అని చెప్తున్నారు? అసంశయం అంటున్నారు. అంటే వితౌట్ ఎనీ డౌట్ అని చెప్తున్నారు అనమాట. అంటే సంశయం అనేది లేకుండా నా గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతావు. ఎప్పుడు తెలుసుకుంటావు? మైండ్ భగవంతుడి మీద పెట్టడం వల్ల, ఆయన ఆశ్రయం తీసుకోవడం వల్ల, భక్తి యోగా చేయడం వల్ల, ఈ 3 విషయాలు చేయడం వల్ల ఆయన గురించి కంప్లీట్ గా సంపూర్ణంగా తెలుసుకుంటారు సంశయం లేకుండా అని చెప్తున్నారు అనమాట. అంటే శ్రవణం గురించి తచ్రును అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. శ్రవణం అనేది చేయమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎవరైనా కృష్ణాని పూర్తిగా తెలుసుకోగలరా ఎవరైనా? తెలుసుకోలేం మాతాజీ. లేదు తెలుసుకున్నా ఎందుకంటే కృష్ణకి కూడా కృష్ణ గురించి పూర్తిగా తెలియదంట. అంటే ఇప్పుడు మనకి చెప్తారు కదా, అనంత శేషుడు 100 నోర్లతో అనంత కాలం నుంచి ఆయన గుణాలని వర్ణిస్తున్నా కూడా అవి ఇంకా అయిపోవట్లేదంట. అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే అంత ఉంటుంది. మనలాంటి వాళ్ళకి కృష్ణ మొత్తం తెలియాలి. కృష్ణ చెప్తున్నారు మీకు సంపూర్ణంగా తెలుస్తుందని, కానీ కృష్ణకే సంపూర్ణంగా తెలియదంట కృష్ణ గురించి. అయితే ఒకళ్ళకి మాక్సిమం తెలుసంట. ఎవరు వాళ్ళు? ఒకే ఒకళ్ళకి చాలా వరకు తెలుసంట. అర్జునుడు మాతాజీ. అర్జునుడు కాదు, రాధా. శ్రీమతి రాధారాణి. రాధారాణి. సో రాధారాణికి మాత్రమే చాలా వరకు తెలుసంట కృష్ణుడి గురించి. కానీ కృష్ణ ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ? సంపూర్ణంగా తెలుసుకుంటారని ఎందుకు చెప్తున్నారంటే మనకి తెలియాల్సినంత తెలుస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఎంతవరకు శక్తి ఉంటుందో అంతవరకు, మనకి ఎంతవరకు అయితే అవసరమో భక్తి చేయడానికి అంతవరకు తెలుసుకుంటామని అర్థం అనమాట ఇక్కడ. సో మనకి కృష్ణ గురించి ఫుల్ గా పూర్తిగా తెలుసుకోవడం పాసిబుల్ కాదు కాబట్టి మనకి భక్తి చేయడానికి కావాల్సినంత జ్ఞానం అయితే కావాలి. అవసరమా కాదా? భక్తి చేయడానికి కావాల్సిన జ్ఞానం తెలియాలి కదా కృష్ణుడి గురించి. తెలియాలి ఎస్ మాతాజీ. మాతాజీ. తెలియాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు కృష్ణుడు ఆ, ఇప్పుడు మహావిష్ణువు బాడీలీ పోర్స్ నుంచి, అంటే ఆయన శ్వేత గ్రంథుల నుంచి అనంతమైన యూనివర్సెస్, అనంతమైన బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయి. ఆయన గాలి వదిలినప్పుడు బ్రహ్మాండాలు బయటకు వస్తాయి, ఆయన గాలి పీల్చుకున్నప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అంటే అనిహిలేట్ అవుతాయి, క్రియేట్ అవుతాయి. అలా అలా మిలియన్స్, ట్రిలియన్స్, జిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ క్రియేట్ అవుతాయి అని చెప్తారనమాట. అంటే అనంతమైన యూనివర్సెస్ క్రియేట్ అవుతాయి, అనంతమైన బ్రహ్మాండాలు క్రియేట్ అవుతాయి. ప్రతి బ్రహ్మాండంలో మళ్ళీ అనంతమైన ప్లానెటరీ సిస్టమ్స్ ఉంటాయి. అవన్నీ తెలుసుకోవడం చాలా కష్టం. మనకి మన ఇంట్లో జరిగేది, మన ప్రపంచంలో, మన దేశంలో జరిగేది, మన దగ్గర జరిగేది తెలుసుకోవడమే చాలా కష్టం. అలాంటిది అన్ని ప్రపంచాల్లో కృష్ణుడు ఏం చేస్తున్నారు, ఆయన లీలలు ఏంటి అని తెలుసుకోవడం చాలా అసంభవం కదా. ఎందుకంటే మనం అనుకున్నాం, మన అనంతశేషు అనంతకాలం నుంచి ఆయన గుణాలని వర్ణిస్తున్నా కూడా ఇప్పటికీ అయిపోలేదంట. సో అలాంటిది మనలాంటి వాళ్ళకి అంతా తెలుసుకోవడం కష్టం కాబట్టి మనకి ఎంతవరకు అయితే భక్తి చేయడానికి అవసరమో అంతవరకు తెలుస్తుందని ఇక్కడ మన కృష్ణ చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే మనకి ఎలా వినమని చెప్తున్నారంటే బోనఫైడ్ అథారిటీస్ నుంచి వినమని చెప్తున్నారు. అంటే గురు శిష్య పరంపరా సిస్టమ్ లో వచ్చే పరంపరలో వినమని చెప్తున్నారు అన్నమాట. ఎవరు చెప్తే వాళ్ళు వినకూడదు, అది కూడా పరంపరలో వినాలనేది మన ప్రభుపాదుల వారి భాష్యంలో క్లియర్ గా చెప్పారు. కృష్ణ ఆ, ఈ భగవద్గీత కృష్ణ అర్జునుడికి చెప్తే విన్నారు. అర్జునుడు ఈ భగవద్గీత మనం చదువుకొని కృష్ణుడు ఏం చెప్పారో అది మనం తెలుసుకుంటున్నాం, మనం చదివి తెలుసుకుంటున్నాం. అర్జునుడు డైరెక్ట్ గా విని తెలుసుకున్నాడు. అలానే మనం ఆచార్యుల ద్వారా కానీ డైరెక్ట్ గా కృష్ణ యాజ్ ఇట్ ఈజ్ అని రాశారు కదా మన ప్రభుపాదుల వారు, ఏమీ మ్యానిపులేషన్స్ లేకుండా కృష్ణుడు చెప్పింది చెప్పినట్టు మనకి అందించారనమాట, భాష్యం రూపంలో ఇంకా అనువాదం రూపంలో. సో మనం దాన్ని కరెక్ట్ గా తెలుసుకోవాలని చెప్తున్నారనమాట. ఇంకా వైష్ణవాచార్యాలు ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తారు, ఇంకా వివరించి చెప్తారు కృష్ణుడి గురించి చాలా చాలా పుస్తకాల్లో. అవన్నీ మనకి ప్రభుపాదుల వారు చెప్పినట్టు ఆ ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ మనకి అర్థమయ్యేలాగా పర్పోర్ట్స్ రాశారనమాట. అవన్నీ విని చదువుకొని ఆచార్యుల ద్వారా విని మనం నేర్చుకోవాలని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మైండ్ కాన్సన్ట్రేషన్ గురించి కూడా చెప్తున్నారు. ఈ మైండ్ కాన్సన్ట్రేషన్ ఎలా పాసిబుల్ అవుతుందంటే డివోషనల్ సర్వీస్ వల్లే పాసిబుల్ అవుతుంది అనమాట. ఈ డివోషనల్ సర్వీస్ అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు మనం? భక్తి అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు? నవవిధ భక్తి అని విన్నాం కదా మనం. శ్రవణం, కీర్తనం, శ్రవణము, స్మరణం, దాస్యం, ధ్యానము, అర్చనం, సేవ. ఆత్మ నివేదనం. 9 రకాలుగా చేయొచ్చు. అన్నిట్లోకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి?
శ్రవణం మాతాజీ శ్రవణం. శ్రవణం. ఇప్పుడు కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రవణమే ఫస్ట్ నా ద్వారా నువ్వు విను. శ్రవణం గురువులు ప్రామాణిక గురువుల నుంచి వినాలి, శ్రవణం చేయాలి అని చెప్తున్నారు. శ్రవణం చేయమని చెప్తున్నారు అన్నమాట. కృష్ణ కూడా ఈ శ్లోకంలో తచ్ఛృణు అని చెప్తున్నారు. శృణు అంటే వినడం అన్నమాట. అది కూడా నా నుంచి విను అని చెప్తున్నారు. సో మనకి ఈ నవవిధ భక్తిలో శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నవవిధ భక్తి ఎవరు చెప్పారు మనకి? ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారనమాట. శ్రవణం కీర్తనం ఇవన్నీ లైన్ లో గుర్తుండాలంటే మనకి ఇలా గుర్తుంచుకోవచ్చు. శ్రవణం కీర్తనం విష్ణు. చెప్పండి, మీరు కూడా చెప్పండి. శ్రవణం కీర్తనం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. సాఖ్యం ఆత్మనివేదనం. సో అట్లా గుర్తుంచుకుంటే మీకు 9 రకాల నవవిధ భక్తి 9 అంగాలు గుర్తుకొస్తాయి అన్నమాట. అన్నిట్లోకి శ్రవణం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అయితే మనకి భాగవతం రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు. మనకి ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉంటారని చెప్తున్నారు. ఇంకా ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు ఆయన సందేశాలను వినాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో అలాంటి భక్తుల హృదయం నుంచి వాళ్ళు భౌతికమైన కోరికలు లేకుండా చేస్తారంట. భౌతికమైన ఆనందాలు, భౌతికమైన కోరికలు లేకుండా శుద్ధి చేస్తారని చెప్తున్నారు. అవి సరిగ్గా విన్నప్పుడు, శ్రవణం చేసినప్పుడు, జపించినప్పుడు అవి మంచిగా సద్గుణమైనవి అయిపోతాయని చెప్తున్నారు అనమాట. ఈ 2.17 మనం ఇప్పుడు ఏదైతే చదివామో, శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హ్యభద్రాని విధునోతి సుహృత సతాం అని చెప్తున్నారు అనమాట. అంటే ఎవరైతే భగవంతుడి సందేశాలని వినాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో అలాంటి భక్తుల హృదయంలో భౌతికమైన ఆనందాలు, భౌతికమైన కోరికలు లేకుండా శుద్ధి చేస్తారంట. శుద్ధి చేయడం వల్ల వాళ్ళ హృదయంలో పరమాత్మని రియలైజ్ అవుతారు. అవి సరిగ్గా విన్నప్పుడు, జపించినప్పుడు వాళ్ళకి మంచిగా ఈ పుణ్యశ్రవణం అనేది అవుతుందని చెప్తున్నారు అనమాట ఈ ఫస్ట్ శ్లోకంలో. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి అని చెప్తున్నారంటే, రెగ్యులర్ గా మనం భాగవతం క్లాసులు వినడం వల్ల, నిత్యం భాగవత సేవయ అంటే నిత్యం భాగవతం వినడం ద్వారా మనకి ఇంకా ఏం చెప్తున్నారు, భగవతి ఉత్తమ శ్లోకే మనం ప్యూర్ డివోటీస్, ఉత్తమ శ్లోకే అంటే ప్యూర్ డివోటీస్ అన్నమాట. అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయడం వల్ల, సేవ చేయడం వల్ల మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మనసులో, మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, మన హృదయంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? కోరికలు, భౌతిక కోరికలు, అవన్నీ నశిస్తాయంట. ఆ కోరికలు మనకి ఏవైతే అవన్నీ ఉంటాయో అవన్నీ నశిస్తాయంట. ఇంకా మనం ఏదైతే మనకి ట్రాన్సెండెంటల్ భక్తిర్భవతి నైష్టికి అని చెప్తున్నారు, అంటే లవింగ్ సర్వీస్ అనేది మనం స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అది కరెక్ట్ గా మనకి మన మైండ్ లో ఆ ప్రేమపూర్వక సేవ చేయాలనే ఒక కోరిక అనేది ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ మనకి హృదయంలో ఉన్న భౌతికమైన కోరికలన్నీ తీసేస్తారు. ఎవరికైతే నేను భగవంతుడి సేవ చేయాలని మనసులో ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ హృదయాన్ని క్లీన్ చేస్తారనమాట. ఆ హృదయంలో ఉన్నాయన్నీ నశిస్తాయని చెప్తున్నారు అనమాట. అలా నశిస్తాయి భాగవతం నిత్యం సేవ చేయడం వల్ల, అంటే భాగవతం క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల, ఇంకా భగవతి ఉత్తమ శ్లోకి అంటే శుద్ధ భక్తులకి సేవ చేయడం వల్ల, ఆ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనకి హృదయంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నశిస్తాయి అన్నమాట. అవన్నీ నశించడం వల్ల మనకి ప్రేమపూర్వక సేవ చేయాలనే కోరిక అనేది బలపడుతుందని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, 2.19 లో ఏం చెప్తున్నారు, తదా రాజస్తమో భావాః లోభాదయశ్చయే చేతయేతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి అని చెప్తున్నారు అనమాట. అలా హృదయంలో మనకి ప్రేమపూర్వక సేవ స్థిరపడిన వెంటనే మనకి ఈ అజ్ఞానం, ఈ మోహం, ఇవన్నీ కామం, ఈ కోరికలు ఇవన్నీ అదృశ్యమైపోతాయంట. అంటే చెప్పారు కదా హృదయాన్ని క్లీన్ చేస్తారని, ఇవన్నీ అప్పుడు క్లీన్ అయిపోతాయంట. అప్పుడు భక్తుడు సత్వగుణంలో ఉంటాడు, ఇంకా పూర్తిగా సంతోషంగా ఉంటాడని చెప్తున్నారు అనమాట. స్థితం సత్వే ప్రసీదతి అని చెప్తున్నారు. అంటే అలా అవ్వడం వల్ల
అలా చేయడం వల్ల సత్వగుణంలో స్థిరపడి ఇంకా పూర్తిగా సంతోషంగా ఉంటారని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే అని చెప్తున్నారంటే, ఈ విధంగా కల్మషం లేని మంచితనం అంటే సత్వగుణంలో ఆ, స్థిరపడిన వ్యక్తికి భగవంతునికి భక్తి చేసే సేవ ద్వారా మనస్సు అనేది ఉత్తేజం అవుతుందంట. భక్తి అనే చేయాలనే కోరిక అనేది ఇంకా బలపడుతుందంట. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, భక్తి చేయాలని భక్తికి అటాచ్ అయితే భౌతికానికి డిటాచ్ అవుతారు కదా. అంటే భౌతికమైన సంబంధాల నుంచి విముక్తి అనేది జరుగుతుంది అనమాట. అలాంటి దశలో ఉన్నప్పుడు భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందుతారని చెప్తున్నారు అనమాట. ముక్త సంగస్య జాయతే అంటే ఇది సన్యాసం తీసుకోవడం కాదు, అటాచ్మెంట్ లేకపోవడం అంటే మన బాధ్యత లాగా చేయడం, భగవంతుని సెంటర్ లో పెట్టుకొని చేయడం అనమాట. మనం ఏది చేసినా భగవంతుడి కోసం చేస్తాం అనమాట. అది కృష్ణ చైతన్యం అంటేనే అది కదా. మనం ఏదైనా యాక్టివిటీ చేసినా అది భగవంతుని సెంటర్ లో పెట్టుకొని చేస్తాము. ఇక్కడ విముక్తి జరుగుతుంది, ఆ సంబంధాల నుంచి విముక్తి జరుగుతుంది అంటే బ్యాడ్ అసోసియేషన్ నుంచి మనకి విముక్తి అనేది లభిస్తుంది అనమాట. అండ్ గుడ్ అసోసియేషన్ కూడా మనం భగవంతుని సేవలోనే మనం దాన్ని వాడుకుంటాం అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నా కూడా, పిల్లల్ని పోషిస్తున్నా, పెద్దవాళ్ళని చూసుకుంటున్నా కూడా అవన్నీ మనం భగవంతుని కోసం చేస్తాం అనమాట. అలాంటి జ్ఞానాన్ని పొందుతారని చెప్తున్నారు అనమాట. ఇంకా లాస్ట్ లో ఏం చెప్తున్నారంటే, విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మని ఈశ్వరే అని చెప్తున్నారు. అంటే ఆ విధంగా హృదయంలో ఉన్న అంతా క్లీన్ అవ్వడం వల్ల, మాతాజీస్ ప్రభుజీస్ ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి. సో ఆ విధంగా హృదయంలో మనకి ఉన్న మలినాలన్నీ తొలగించబడతాయి. మనకి అన్ని సందేహాలు ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు. అప్పుడు మనం ఆత్మని క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మనకి ఇంకా ఈ ఏవైతే చైన్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయో, కర్మ ఫలితాలు ఉంటాయో, మంచి చెడు అన్ని తొలగిపోతాయని, అవన్నీ ముగిసిపోతాయి అంటే మనం భగవద్ధామానికి చేరుకుంటామని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, శ్రవణం చేయడం వల్ల జరుగుతాయని మనకి భాగవతంలో కూడా క్లియర్ గా చెప్పారనమాట. సో కృష్ణ చెప్పిన ఏదైతే చెప్పారో అదే మనకి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు, అదే మనకి భాగవతంలో కూడా మనకి రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల మనకి కర్మ ఫలితాల నుంచి విముక్తి కలుగుతుంది, మనం భగవంతుని పూర్తిగా తెలుసుకుంటాము, భగవత్ సేవ అనేది చేయగలుగుతాము, శుద్ధీకరణ అనేది అవుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, శ్రవణం చేయటం వల్ల మాతాజీ. శ్రవణం చేయడం శ్రవణం శ్రవణం చేయడం వల్ల జరుగుతాయి. ఇంకా మనకి ప్రభుపాదుల వారు చాలా, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారు. సో భాష్యంలో కూడా అదే చెప్పారు మనకి. సో మనకి సప్తమాధ్యాయంలో మనకి కృష్ణ చైతన్య తత్వం గురించి క్లియర్ గా చెప్పారని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఇంకా భగవంతుడే సర్వైశ్వర్య సంపన్నుడు అని చెప్తున్నారు అనమాట. అవన్నీ కూడా ఇక్కడ చెప్తారు మనకి. భౌతికంగా ఐశ్వర్యాలు ఏంటి, ఆయనకి ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు ఏంటి, మొత్తం అన్ని క్లియర్ గా చెప్తారు. అంటే ఆయన మెటీరియల్ ఎనర్జీస్ గురించి, స్పిరిచువల్ ఎనర్జీస్ గురించి వివరిస్తారు ఈ చాప్టర్ లో అని చెప్తున్నారు. ఇంకా ఆయన్ని 4 రకాల అదృష్టవంతులు ఆయన్ని శరణు వేడుకుంటారు, 4 రకాల దురదృష్టవంతులు ఆయన శరణు వేడుకోరు అని చెప్తున్నారు. ఆ 2 కూడా ఈ చాప్టర్ లో చెప్పారని చెప్తున్నారు. ఇంకా భగవద్గీత మొదటి 6 అధ్యాయాల్లో మనకి ఆత్మానుభూతి స్థితి గురించి చెప్పారు. ఆత్మానుభూతి స్థితి అంటే మనం భౌతికం కాదు, మనం అభౌతికము, మనం ఆత్మస్వరూపం అని వివరించారు అని చెప్తున్నారు. సో శ్రీకృష్ణుని యందు స్థిరముగా మనస్సును కేంద్రీకరించడం అంటే ఏంటంటే కృష్ణ చైతన్యంలో ఉండడం అన్నమాట. అంటే భక్తి యోగా చేయడం అన్నిటికన్నా ఉత్తమమైన యోగం అని మనకి భగవంతుడు 6th చాప్టర్లో 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పారని చెప్తున్నారు. అలా మనస్సుని కృష్ణుడి మీద కేంద్రీకరించడం వల్లనే పరతత్వం సంపూర్ణంగా గ్రహింపగలరని చెప్తున్నారు అనమాట. ఇతర విధానాల ద్వారా కాదని చెప్తున్నారు. ఇతర విధానాలు అంటే ఏంటి మనకి? అష్టాంగ యోగం, బ్రహ్మజ్యోతి, అవును, జ్ఞానయోగి, అష్టాంగ యోగి, ఆ 2 విధానాల ద్వారా సంపూర్ణంగా తెలుసుకోలేరని చెప్తున్నారు అనమాట.
సో సంపూర్ణ శాస్త్రీయ జ్ఞానం అంటే శ్రీకృష్ణ భగవానుడే అని చెప్తున్నారు. అది కృష్ణ చైతన్యవంతునికే మాత్రమే సర్వం అర్థమవుతుందని కూడా చెప్తున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళకి సందేహం లేకుండా జ్ఞానాన్ని కృష్ణుడే ఇస్తారని చెప్తున్నారు. ఇంకా వివిధ రకాల యోగ పద్ధతులు కృష్ణ చైతన్యానికి మార్గాలని చెప్తున్నారు అనమాట. అంటే అసలు ఏం చేయని దానికంటే కర్మయోగా చేయడం చాలా ఉత్తమం. కర్మయోగా చేయడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ జ్ఞానయోగ భగవంతుని గురించి తెలుసుకోవాలనే కోరిక మొదలవుతుంది అనమాట. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, భక్తి యోగాలోకి వస్తారనమాట. జ్ఞానం తెలుసుకున్న తర్వాత భక్తియే కదా చేస్తారు ఎవరైనా. సో అలా అవును స్టెప్ బై మాతాజీ. స్టెప్ అన్ని యోగాలు మార్గం భగవంతునికే వెళ్తాయి. కాకపోతే అవి కొంచెం లేట్ అవ్వచ్చు, జన్మ జన్మలు తీసుకోవాలి. భక్తి యోగాకి ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నారు అనమాట. సో కృష్ణ చైతన్యం అభ్యసించడం ద్వారా మానవుడు సర్వము అనగా పరతత్వము, జీవులను, భౌతిక ప్రకృతిని, వారి విభిన్న తత్వములను, వ్యక్తీకరణములను గురించి పూర్తిగా ఎరుగగలరు అని చెప్తున్నారు అనమాట. సో ఆ జ్ఞానం వల్ల అంతా క్లియర్ గా అర్థమవుతుందని చెప్తున్నారు. అందుకనే మనకి లాస్ట్ 6th చాప్టర్ లో చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు యోగా చేయాలని చెప్పారు. అంటే అర్జునుడిని యోగా చేయమని చెప్పారు కదా 6th చాప్టర్ లాస్ట్ నుంచి 3rd శ్లోకాల్లో. అందుకనే యోగా చేయని చెప్తారు అర్జునుడికి. సో కృష్ణ భగవానుడు పై మనస్సు కేంద్రీకరించడం వల్ల ఆయన మీద నవవిధములైన భక్తియుక్త సేవా సాధన ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్తున్నారు అన్నమాట. అన్నిటిలోకి శ్రవణం మొదటిది, ఇంకా ఎంతో ప్రధానమైనదని కూడా చెప్తున్నారు. అందుకనే భగవంతుడు కృష్ణుడితో తచ్రును, నా నుంచి విను అని చెప్తున్నారు అనమాట. సో కృష్ణుడి కంటే గొప్ప ప్రామాణికత ఎవరు ఉండరు. అందుకనే కృష్ణుడు తన ద్వారా వినమని చెప్తున్నారు. కృష్ణ చైతన్యవంతము అవ్వాలంటే ఆయన నుంచి వినాలని చెప్తున్నారు అనమాట. సో ప్రతి వాళ్ళు ప్రత్యక్షంగా కృష్ణుడి నుంచి కానీ, కృష్ణుని శుద్ధ భక్తుల నుంచి కానీ ఈ జ్ఞానాన్ని అభ్యసించాలని ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. అంతేగాని మనకి ఎవరైతే పాండిత్యం చూపించుకోవాలని వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారో, భక్తి లేకుండా అలాంటి వాళ్ళ నుంచి ఎప్పుడు శ్రవణం చేయొద్దని చెప్తున్నారు అనమాట. సో మనం ఎవరు చెప్పినా మంచే కదా, వినొచ్చు కదా అని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు ప్రభుపాదుల వారు, ఆ భక్తుల నుంచి వినొద్దని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి శుద్ధి అనేది ఉండదు కదా, ప్యూరిఫికేషన్ అనేది ఉండదు, మనసులో అంతా అశుద్ధి ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి వినొద్దని చెప్తున్నారు అనమాట. ఇంకా దేవాది దేవుడు గురించి మనకి ఇవన్నీ చూసాం. శృణ్వతాం స్వకథా కృష్ణ. అయితే కృష్ణుని గురించి వేద వాంగ్మయం నుంచి శ్రవణం చేయటం లేదా భగవాను నుండియే భగవద్గీత ప్రత్యక్షంగా శ్రవణం చేయటమే సరైన పద్ధతి అని చెప్తున్నారు అనమాట. అంటే వేదాల నుంచి, అంటే మనకి ఏవైతే ఆథరైజ్డ్ స్క్రిప్చర్స్ ఉంటాయో వాటి నుంచే మనం శ్రవణం చేయాలని చెప్తున్నారు. ఇంకా భగవద్గీతని ప్రత్యక్షంగా శ్రవణం చేయటే సరైన పద్ధతి అని చెప్తున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అందరి హృదయాల్లో నివసించే శ్రీకృష్ణుడు తన గురించి శ్రవణం చేసిన వారికి నిత్య రక్తుడైన అతనిని పవిత్రుని చేయను, అంటే శుద్ధీకరణ జరుగుతుంది అనమాట. ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకి హృదయం శుద్ధి అవుతుందని చెప్తున్నారు. సో ఈ విధంగా భక్తుడు తన యందే నిగూఢముగానున్నట్టు ఆధ్యాత్మిక జ్ఞానం సహజంగానే వృద్ధి చేసుకోగలడు. వినడం ద్వారా శుద్ధీకరణ అవుతుంది. శుద్ధీకరణ అవడంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానము సహజంగానే పెంపొందుతుందని చెప్తున్నారు అన్నమాట. శ్రీమద్ భాగవతం నుంచి ఇంకా భక్తుల నుంచి కృష్ణుని గురించి అధికంగా శ్రవణం చేసిన కొలది భగవానుని భక్తియుక్త సేవయందు అతడు మరింత అధికంగా స్థిరత్వము పొందగలడు. అంటే ఎంత సేవ చేస్తే, ఎంత వింటే అంత ఎక్కువ మనకి స్థిరత్వం అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. ఆ భక్తియుక్త సేవాభివృద్ధి ద్వారా అతడు ఆ భక్తియుక్త సేవ వల్లే మనకి రజ తమో గుణాల నుంచి విముక్తులు అవుతామని చెప్తున్నారు. అజ్ఞానం, ఆ రెండు అజ్ఞానం కదా, అజ్ఞానం నుంచి విముక్తులయ్యి సత్వగుణంలో స్థిరపడతామని చెప్తున్నారు అనమాట. సో అలానే మనకి కామము, లోభము ఇవన్నీ ఏవైతే ఉంటాయో మనకు హృదయంలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అలాంటి క్లియర్ అయిపోయినప్పుడు మాత్రమే శుద్ధతత్వము నందు ఉండగలరని చెప్తున్నారు అనమాట. శుద్ధ సత్వము నందు వచ్చిన తర్వాతే మనం భక్తి అనేది పరిపూర్ణత సంపాదిస్తుందని చెప్తున్నారు అనమాట. అప్పుడే మనకి భగవద్ తత్వ జ్ఞానము పరిపూర్ణముగా అవగాహన అవుతుందని కూడా చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ చేయడానికి మనకి శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఏ డౌట్స్ ఉండవు. ఇప్పుడు మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాం కానీ మనకు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయా? ప్రతి చోట మనం ఏది చేసినా మనకి ఇది చేయొచ్చా లేదా అనే డౌట్ అయితే ఒకటి వస్తుంది కదా. అవును మాతాజీ. సో అవన్నీ క్లియర్ అవ్వాలంటే మనం ఎక్కువగా వినాలి. వినడం పూర్తిగా లేదు మనకి, అవునా?
సో మనకి పూర్తిగా ఆ సంపూర్ణత రావాలి అంటే మనం ఎక్కువగా వినాలి, ఎక్కువగా ఆ, భాగవతులకి సేవ చేయాలి. దానివల్ల మనకి శుద్ధీకరణ అవుతుంది. శుద్ధీకరణ ద్వారా మనకి రజస్తమో గుణాల నుంచి మనకి విముక్తి అనేది వస్తుంది. దానివల్ల మనకి ఆ శుద్ధ సత్వంలోకి వెళ్తాం. కాబట్టి మనకి జ్ఞానం కూడా మనం ఎంతైతే వింటామో, ఎంతైతే సేవ చేస్తామో అంత జ్ఞానం స్థిరపడుతుంది మనకి. దానివల్ల శుద్ధ సత్వానికి వస్తాము. శుద్ధ సత్వం ఆ, స్థితికి రావడం వల్ల మనకి సంపూర్ణ అవగాహన అనేది వస్తుంది అనమాట. సో వీటన్నిటికీ మూలం వినడం అన్నమాట, శ్రవణం. అదే చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. మనకి టైం అయిపోయింది. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సెకండ్ శ్లోక రేపటి నుంచి చెప్పుకోవచ్చు. క్లియర్ గానే ఉందా? ఈ శ్రవణం కీర్తనంతో ఒక శ్లోకం పోస్ట్ చేస్తారా గ్రూప్ లో? చేస్తాను కదా. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగుందా భక్తి యోగ? చాలా బాగుంది మాతాజీ. బాగుంది హరే మాతాజీ. కృష్ణ. హరి బోల్. కృష్ణుడు చెప్పేవి వింటేనే అలా ఉంది, ఇంకా పాటిస్తే ఆయనతో కరెక్ట్ గా కనెక్ట్ అయితే ఇంకెలా ఉంటుంది అనేది ఊహించుకోండి. చక్కగా అవును. సాధన చేయండి. ప్రశ్నలు ఏం లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. जय गौर प्रेमानंदे. हरि हरि बोल. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. మాతాజీ ఇప్పుడు 6వ అధ్యాయంలో భక్తి ఈ ధ్యాన యోగం గురించి చెప్పారు కదా పరమాత్మ. అది